వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బేసిక్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎలా డ్రా చేయొచ్చు ఒక ట్రిక్ అయితే నేను చెప్పాను. ఇది మిస్ కాకుండా చూడండి. చాలా టిప్స్ ఉంటాయి, అలాగే ట్రిక్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయితే మీకు డ్రాయింగ్ ఇంత ఈజీనా, షేడింగ్ ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా సింపుల్ నార్మల్ పెన్సిల్ తోటే. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఆ షేప్స్ ఎలా ఉంటాయి, ఆ షేప్ని మనం ఎలా డెవలప్ చేయొచ్చు, ఒక వెజిటేబుల్ తీసుకుంటే ఆ వెజిటేబుల్ని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ చూపించాను. సో వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. సో ఇది డే 3. మీరు చూడడం కాదు, ప్రాక్టీస్ చేయండి. సో నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటారు. హ్యాండ్ అనేది ఫ్రీగా మనం అలా డ్రా చేస్తే అలా వెళ్ళిపోవాలి. సో అందుకని ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అని అంటారు. మీ హ్యాండ్ మీరు ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవ్వాలి, అప్పుడే మీకు డ్రాయింగ్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇంకా ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కొన్ని బేసిక్స్ నేర్చుకున్నారు, అది జస్ట్ నేను ఐడియా కోసం చెప్పాను. మీరు బేసిక్స్ అనేది ఏదైనా డ్రా చేయండి, మీకు ఇష్టం వచ్చినట్టుగా ఎనీ థింగ్స్ మీకు మైండ్లోంచి ఏమొస్తే అది డ్రా చేయండి. ఎగ్జాంపుల్, మీకు ఏదనిపిస్తే ఇలా మనసులోంచి మీకు ఏమనిపిస్తే అది డ్రా చేయండి. ఇలా డ్రా చేయడం వల్ల మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల హ్యాండ్ ఫ్రీ అవుతుంది. సో మీకు ఏమనిపిస్తే అలా డ్రా చేసేసేయండి. ఇది ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటారు. ఇలా పిచ్చి పిచ్చిగా గీసే గీతలే మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీకేమవుతుందంటే ఈ పెన్సిల్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనే విషయం మీకు తెలుస్తుంది. సో అందుకే ఇలా వేస్ట్ పేపర్స్ ఏమన్నా ఉంటే తీసుకోండి. ఇంకా బెటర్ ఐడియా, న్యూస్ పేపర్స్ ఉంటే తీసుకోండి. ఆ న్యూస్ పేపర్స్ పైన మీరు గీసేది కనిపించకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఇలా మీకు ఇష్టం వచ్చినట్టుగా డ్రా చేసుకుంటూ వెళ్ళండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే మన మైండ్ చెప్తుంది పిక్చర్ ఏం గీయాలి అని. దానిని గీయాలి అంటే మైండ్ అయితే గీయదు కదా. సో హ్యాండ్ గీయాలి. హ్యాండ్ అంటే మన చేతిలో ఉన్న పెన్సిలే గీయాల్సిన అవసరం ఉంది. సో ఆ పెన్సిల్ గీయాలంటే మన మైండ్లోంచి ఈ చేతిలోకి రావాలి, ఈ చేతిలోంచి పేపర్ మీదకి రావాలి. సో అందుకే డ్రాయింగ్ చేసేటప్పుడు మైండ్ అండ్ ఈ హ్యాండ్ అనేది రెండు ఉపయోగపడతాయి. సో దానికి సపోర్ట్ ఇచ్చేది పెన్సిల్. సో మనం ఏదైతే డ్రా చేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా ఏమీ రాకపోయినా పర్వాలేదు, కానీ అది ఖచ్చితంగా పేపర్ పైన వస్తుంది. కాబట్టి ట్రై చేయండి. సో ఏదైనా సరే దీని తర్వాత ఏం నేర్చుకోవాలి? దీని తర్వాత మీరు నేర్చుకోవాల్సింది వెజిటేబుల్స్. సో స్టార్టింగ్ మనకు తెలిసినవి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, యానిమల్స్, బర్డ్స్, తర్వాత లీవ్స్, ట్రీస్, ఆబ్జెక్ట్స్. ఇలా మనం ఆబ్జెక్ట్స్ అంటే నాన్ లివింగ్ థింగ్స్. సో ఈ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి బేసిక్స్. ఇవి తెలిస్తే నెక్స్ట్ లెవెల్కి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం జనరల్గా మీరు వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ చూడండి, ఏదైనా ఒక షేప్లో ఉంటాయి. అంటే రౌండ్ లేదంటే ఓవల్ షేప్లో ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు ఒక బ్రింజాల్ గీయాలనుకోండి. ఎగ్జాంపుల్, చిన్న గుత్తి వంకాయ సైజు ఉన్న చిన్న వంకాయ మీరు డ్రా చేయాలంటే ఏం చేస్తారు? జనరల్గా ఏ షేప్ ఉంటుంది? మనం ఇప్పుడు బ్రింజాలు గీయాలంటే ఏ షేప్ ఉంటుంది? జనరల్గా కొన్ని పొడవుగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి. నేను చెప్పేది పొట్టి వంకాయల గురించి. సో పొట్టి బ్రింజాలు మనకి ఓవల్ షేప్లో ఉంటుంది. ఓవల్ షేప్ అనేది మనకి రావాలి. సో ఓవల్ షేప్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎగ్ షేప్ అంటారు. సో ఎగ్ షేప్ అనేది సింపుల్గా మనం ఇలా డ్రా చేసేసుకుంటాం, ఓవెల్ షేప్. దీన్ని ఫస్ట్ స్టెప్గా తీసుకోండి. సెకండ్ స్టెప్లో ఏం చేస్తారు? దీనికి పైన తొడిమ ఉంటుంది. సో ఈ తొడిమ వేయాలి అంటే ఫస్ట్ మనం
ఒక స్టెప్ వేసుకున్నాం. సెకండ్ స్టెప్లో ఇక్కడ తొడిమ వేసుకుందాం. సో తొడిమ ఎలా ఉంటుంది? సో ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్లో మనం కంప్లీట్గా పిక్చరు చేద్దాం. ఎగ్జాంపుల్ దీన్ని ఇలా డ్రా చేసుకున్నా. తర్వాత దీన్ని ఈ తొడిమని నేను ఇలా అటాచ్ చేస్తున్నాను. సో ఇలా అటాచ్ చేసి ఇలా తీసుకున్నా. సో మనకేమైంది? థర్డ్ పిక్చర్లో మనకి పిక్చర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా ప్రతి దానికి ఒక ప్రాక్టికల్గా ఇలా ఉంటుంది. సో ఏది గీయాలన్నా ఎగ్జాంపుల్ మీరు ఒక సర్కిల్ తీసుకున్నారు అనుకుందాం. ఇలా ఒక సర్కిల్ తీసుకున్నారు. ఈ సర్కిల్ నుంచి మనం ఏం చేయొచ్చు? ఒక ఫ్రూట్, ఒక వెజిటేబుల్ ఏదైనా చేయొచ్చు. ఈ షేప్కి తగ్గట్టుగా ఏదైతే ఉన్నాయో అది చేయొచ్చు. ఇందులోంచి ఫ్రూట్ వెజిటేబులే కాదు, ఆబ్జెక్ట్ కూడా వస్తుంది. సో ఇలా మనం ఆలోచిస్తే బాక్సెస్, స్క్వేర్స్, తర్వాత ఈ సర్కిల్స్, ఓవెల్స్ మనకు చాలా ఉపయోగపడతాయి. డ్రాయింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్నే మీరు ఒక స్మాల్ సర్కిల్ పెట్టాను నేను. సో ఇలా ఒక సర్కిల్ గీసుకున్నాను ఫస్ట్. సో ఇలా ఒక స్మాల్ సర్కిల్ పెట్టాను, దీనికి ఇలా పెట్టాను. నెక్స్ట్ చిన్న ఆకుల్లా వేస్తున్నాను నేను. సో ఇదేమైంది? టమాటో అయింది. సో ఇలా ఒక సర్కిల్, ఒక ఓవెల్ ఏదైనా స్టెప్ లాగా చేయాలని ఏమీ లేదు, కాకపోతే ఇది రూల్ ఇది. సో ఈ స్టెప్స్ మీకు తెలిస్తే మీరు డ్రాయింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇలా ప్రతిదీ కూడా చాలా చాలా ఈజీ. సో మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ సార్ మాకు ఇలా తెలియదు అని అంటే, ఎగ్జాంపుల్స్ కావాలంటే మీరు నా వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతే అక్కడ మీకు తప్పకుండా దొరుకుతాయి. ముఖ్యంగా యూట్యూబ్లో మీరు నన్ను ఫాలో అయితే అన్ని విషయాలు తెలుస్తాయి. సో ఇలా కానీ మీరు ఏ సబ్జెక్ట్ అయినా చేయగలుగుతారు. సో ఏదైనా సరే మనం ఏదైనా డ్రా చేయాలి అంటే ఒక ఆబ్జెక్ట్ ఏదైనా సరే మీరు సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు ఇదే దాన్ని కూడా మీరు సర్కిల్ చేసాం. ఇప్పుడు నేను ఒక స్క్వేర్ తీసుకున్నా. ఇందులోంచి కూడా మనం ఒక సబ్జెక్ట్ని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది ఇలా తీసుకున్నాను నేను. ఇలా తీసుకున్న దాన్ని ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. సో ఇలా తీసుకొని ఇలా డ్రా చేసుకున్నా. సో దీని కింద షేప్ మారుస్తున్నాను ఇలా. ఇప్పుడు దీనికి ఇలా పెట్టాను. నెక్స్ట్ ఒక చిన్న లీఫ్ వేస్తే చూడండి, ఇది కూడా ఒక ఫ్రూట్ అయింది. అంటే తీసుకున్న ఆకారాన్ని మనం ఎలాగైనా మార్చుకోవచ్చు. అలా మార్చుకుంటే చాలా ఈజీగా బొమ్మలు వేయడం వచ్చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో జస్ట్ నేను మీకు హోంవర్క్ లా ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. మీరు జస్ట్ ఒక సర్కిల్, తర్వాత ఓవెల్ షేప్, తర్వాత ఒక స్క్వేర్, నెక్స్ట్ ఒక సిలిండర్, ట్రయాంగిల్, ఇటువంటి ఆకారాలను తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. రాకపోవడం అంటూ ఏది ఉండదు. సో ఏదైనా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇవి కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీరు డ్రాయింగ్లో మాస్టర్ అవుతారు. సో మాస్టర్ అవ్వాలి అంటే చూస్తే అవ్వము, చేస్తే అవుతాము. సో ప్రాక్టీస్ చేయండి. మీరు ఆర్టిస్ట్గా ఉండండి. ఎందుకంటే ఒక వీడియో చాలా లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి మీకు కంప్లీట్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లీవ్స్, ట్రీస్ ఇవి ఎలా డ్రా చేయాలి అనేది చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు షేడింగ్ అనేది ఉంటుంది. సో షేడింగ్ ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.